హెచ్సియులో విద్యార్థుల పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈరోజు లాఠీ చార్జ్ కూడా అయింది. హెచ్సియులో భూములు 400 ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పొద్దు, అందులో ఉన్న జీవజాలం దెబ్బతింటా ఉంది. ఆ పక్షులు అవన్నీ కూడా భయపడుతూ ఉన్నాయి. అరుదైన చెట్లు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, వాటి ప్రాణాలకు ముప్పు ఉంది, వాటి భయపడుతున్నాయి. ఇప్పటికే ఒక జింక చనిపోయిందని చెప్పేసి కూడా అటు వార్తలు వస్తూ ఉన్నాయి, మనకు విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విషయం మీద 400 ఎకరాల భూముల్లో వేరే ప్రాజెక్టులు కట్టడం, అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల అక్కడ ఉన్న ప్రకృతి సంపద అంతా కూడా నాశనం అయిపోతుంది, వినాశనానికి ఇది దారి తీస్తుందని చెప్పేసి మరోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా ఫిర్యాదులు అందాయి. ఆ ఎన్జీటీకి ఫిర్యాదు చేసినటువంటి హైకోర్టు అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ కృష్ణకాంత్ మనతో ఉన్నారు. మాట్లాడి అసలు అందులో ఫిర్యాదులు అంశాలు ఏమేమి పెట్టారు, అసలు అక్కడ వన్యప్రాణులకు కావచ్చు, అక్కడ ప్రకృతికి ఎలాంటి నష్టం కలుగుతూ ఉంది, ఎలాంటి ఫైట్ వాళ్ళు ఎన్జీటీతో వాళ్ళు ఏమేమి ఫైట్ చేయబోతా ఉన్నారు, ఎట్లా వాళ్ళు ప్రభుత్వం తరపున చేస్తుండే ప్రభుత్వం చేసినటువంటి ఆ మిస్టేక్స్ ఏమేమి ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్ళినారో ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. అన్న ఒకసారి మీరు ఎన్జీటీకి దీనికి సంబంధించి ఏదైతే యూనివర్సిటీలో జరుగుతున్న 400 ఎకరాల్లో డిస్ట్రాక్షన్ దాని మీద ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు, ఏమేమి మీరు అక్కడ చేశారో, అందులో కంప్లైంట్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు ప్రవీణ్ గారు? ఇవాళ దానికన్నా ముందు ఒకసారి మనము అక్కడ ఏదైతే యూనివర్సిటీలో జరుగుతున్న ఆ పక్షుల డియర్స్ లేవని చెప్పేసి అన్నారు, అవి ఒకసారి చూద్దాం. 1 కాదు, 2 కాదు, 10 కాదు, దాదాపు 20,000 సంఖ్యలో ఉన్నట్టున్నాయి. అవన్నీ భయంతో చాలా ఉన్నాయి. అండ్ ఇంకా బ్లాక్ బగ్స్ కూడా ఉన్నాయి అక్కడ లోపలికి, ఇంకా ఇంటీరియర్స్ అని కూడా అంటున్నారు. ఓకే, నల్ల జింకలు కూడా. ఇది అసలు చేస్తుంటే రాత్రి జేసీబీలు పెట్టి పని చేస్తుంటే నెమళ్ళన్నీ కూడా, నెమళ్ళు పిట్టలు అవన్నీ వాటి అరుపులే అవన్నీ. జేసీబీ లైట్లు పెట్టి చేస్తున్న చెట్లన్నీ కూలిపోతుంటే అవన్నీ కూడా భయంతో అరుస్తున్నాయి. అవన్నీ కూడా కొన్ని చెట్లు అయితే 100 ఏళ్ల సంవత్సరాల క్రితం చెట్లు, పెద్ద పెద్ద చెట్లు మళ్ళీ నాటగలుగుతారు అవి? అవును, అవి మళ్ళీ పెంచగలుగుతారు అలాంటివి? ఇది ఓవరాల్గా మనకు అక్కడ హెచ్సియు సంబంధించిన డ్రోన్లో చూస్తే ఇది అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇదే ఏరియాలో జరుగుతుంది. ఇప్పుడైతే వర్క్ డిస్ట్రాక్షన్ వర్క్ ఇదంతా జరుగుతుంది. ఇక్కడ వరకు రాము అని చెప్తున్నారు, కానీ మరి ఇదంతా కూడా జేసీబీ రామ్ అంటున్నారు. మరి నైటే మరి ఇట్లా చేసేసినారు ఇవన్నీ కూడా. అదే మరి రైట్. ఇది ఇక్కడ అంటే ప్రకృతికి ఎలాంటి జరగట్లేదని చెప్తున్నారు. అటువైపు జింకలు భయంతో పరిగెడుతున్నాయి, పక్షులు భయంతో అరుస్తున్నాయి, చెట్లన్నీ కూడా కొట్టేస్తున్నారు. ఇంత అసలు గ్రీనరీ లేదంటున్నారు. ఇదంతా కూడా గ్రీనరీ కాదా? ఆ 18 ఏళ్ళుగా ఆ భూమి ఏదైతే ఉందో అక్కడ కోర్టు కేసులో ఉంది కాబట్టి, అది ఉపయోగంలో లేదు కాబట్టి ఆ చెట్లన్నీ పెరిగినాయి. అసలు అక్కడ అడవే లేదు, అక్కడ ఎలాంటి జీవజాలం లేదు, కొన్ని గుంటనక్కలు ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు. నిన్న రెవెన్యూ మినిస్టరు డిప్యూటీ సీఎం భట్టిగా మాట్లాడుతూ కూడా అసలు అక్కడ చెట్లు పెరిగింది అనేది అడవి వల్ల కాదు, కొన్ని ఏళ్ళుగా అక్కడ ఎలాంటి ఉపయోగాలు లేకపోవడం వల్ల చెట్లు పెరిగినారు. అసలు నిజంగా అట్లా సాధ్యమా? మీరు ఏమేమి గమనించినారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారు, భట్టు విక్రమార్క గారు అండ్ ఎవరైతే శ్రీధర్ బాబు గారు ఉన్నారో వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్సే. వాళ్ళే అలా మాట్లాడుతూనే చాలా బాధాకరం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఆ యూనివర్సిటీ చరిత్ర తెలుసు, వాళ్ళు అక్కడ చదువుకున్నారు, అక్కడ ల్యాండ్ ఏరియా ఎలా ఉంది, అక్కడ గ్రీన్ ఏరియా ఉందా లేదా, అదొక గ్రీన్ కారిడార్ కాదా అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు. అయినా కూడా వాళ్ళు అట్లా ప్రజల్ని వాళ్ళ రోజు తప్పుదో పట్టించే విధంగా మాట్లాడతాం అనేది చాలా బాధాకరం. అది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ గారు, నేను స్వయంగా చూశాను అక్కడ ఏంటంటే, అంటే నేను ఇక్కడే పెరిగాను హైదరాబాద్లో, నాకు తెలుసు. నేను పొద్దున్న లెగిస్తే అక్కడ తిరుగుతాను, పొద్దున్న లేస్తే నాకు తెలుసు కదా, మనం ఏమి కొత్తగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు కదా. సో నేను 2 తెలుగు స్టేట్స్లో మీకు తెలుసు నాకు ప్రాక్టీస్ ఉంది, నేను అటు ఇటు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను. సో మొత్తాన్ని ఇక్కడ పెరిగిందే ఇక్కడ, నాకు ఆ యూనివర్సిటీ చరిత్ర తెలుసు. అది 1974లో మనం పుట్టక ముందు నుంచి అది ఎప్పుడు ఎలా ఏర్పడింది, అప్పటి ఇందిరాగాంధీ గారు 6 పాయింట్ ఫార్ములాలో 4th పాయింట్ కింద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్న తెలంగాణ జయాంధ్ర ఉద్యమాలకి అనుసంధానంగా ఇది ఒకటి పెట్టడం జరిగింది. ఇదంతా వేరే ఇష్యూ నేను చెప్తున్నా. కానీ అప్పటి భూములు ఏదైనా కానీ కామన్ సెన్స్ ప్రవీణ్ గారు, ఎప్పుడైనా సరే మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఏ భూమి అయినా సరే అవి ఫారెస్ట్ ల్యాండ్స్ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, దాని తర్వాత అవి కన్వర్షన్ కింద మారి. ఇంకోటి ఇప్పుడే అక్కడ అంత ఫారెస్ట్ ఉంది, 50 ఏళ్ల క్రితం అక్కడ ఒక ఐటీ హబ్ లేదు, ఒక స్టేడియం లేదు, ఇప్పుడు జనజీవనం లేదు, ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ అంతెందుకు, ఒక చిన్న అదే ఉండేది అప్పుడు. ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు నేను ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఉంటాము, అసలు మనం ఉండే ఏరియాలోనే ఇది వరకు అడవి ఉంది. అలాంటిది హెచ్సియు దగ్గర చుట్టుపక్కల అన్ని వన్యప్రాణులు కనబడుతుంటే అది అక్కడ అడవి లేదా? అది ఎవరిని తప్పుదోవ పట్టడానికి
చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నేను చెప్తున్నాను ప్రవీణ్ గారు, అక్కడ దగ్గర దగ్గర 200 పైచీలకు పక్షి జాతులు ఉన్నమాట నిజం. అక్కడ పీకాక్ లేక్స్ ఉన్నాయి, అక్కడ బఫెలో లేక్స్ ఉన్నాయి, అక్కడ మష్రూమ్ రాక్ ఉంది. అదైతే ఆది మానవుల కంటే ముందు ప్రీ హిస్టారిక్ టైం నుంచి ఉన్నవి రాక్ ఫార్మేషన్స్ అవన్నీ, ఇలాంటివన్నీ చాలా సంపద ఉంది అక్కడ, ఒక ఇకలాజికల్ సంపద ఉంది అక్కడ మనకి. ఆ ఇకలాజికల్ సంపదని ఇవాళ రోజు డిస్ట్రక్షన్ పరంగా ఈ గవర్నమెంట్ ఎందుకింత ఒక మొండివాడి చేతిలో రాయన్న పదం లాగా, లేకపోతే మొండివాడు రాజకంటే బలవంతుడు అన్న పదం లాగా ఎందుకట్లా ముందుకెళ్తున్నారో అది ప్రజలు గమనిస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రవీణ్ గారు, ఇక్కడ రకరకాలుగా ఒకటి ఏంటంటే హెచ్యూకి సంబంధించిన ల్యాండ్ అని హెచ్యూ వాళ్ళు, లేకపోతే మీరు ఇందాక ఒకటి అన్నారు మష్రూమ్ రాక్స్ ఆది మనలో కలం నాటి ఆ రాక్స్ మష్రూమ్ రాక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే మష్రూమ్ రాక్ ఇది. దీంతో పాటు అక్కడ కొన్ని అక్కడక్కడ కొన్ని రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. దాని గురించి నేను ఎవరైతే ఈ చరిత్ర మీద చేస్తూ ఉంటారో వాళ్ళతో మాట్లాడిన క్రమంలో వాళ్ళు చెప్పారు ఏంటంటే అవి జస్ట్ రాక్ ఫార్మేషన్ కాదు, ఆది మానవుల కాలం నాటి అవశేషాలు అంటే వాళ్ళు అక్కడ నిర్మాణం ఇల్లు కట్టుకొని ఉన్న అవి అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు వాళ్ళ సమాధులు చాలా పెద్ద విశాలంగా నిర్మించుకునే వాళ్ళంట. ఇక్కడ మేము ఉన్నాము అని వేరే తెగ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక ఆనవాళ్ళు కనిపించేది, అట్లాంటివి అయ్యి ఉండొచ్చు. అక్కడ వెళ్ళనిస్తలేరు కాబట్టి అక్కడ దాన్ని పూర్తి తెలియట్లేదు, కానీ అది ప్రీ హిస్టారిక్ టైం నుంచి ఉంది, అందులో డౌట్ లేదు. అవును, ఆది మానవుల కాలం నాటి అవశేషాలు, వాళ్ళ నిర్మాణాలు, వాళ్ళ నివాసాలు, వాళ్ళకి సంబంధించిన సమాధులు అయి ఉండొచ్చు. అది కూడా ఇప్పుడు మొత్తం పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదంలో 100%. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ సేవలు రాణిస్తే వాళ్ళు చూసి చెప్పగలుగుతారు, ఎందుకంటే ఇదివరకు అలాంటి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఏదేమైనప్పటికీ ఒకటి ప్రవీణ్ గారు, అక్కడ వన్య సంపద ఉన్నది మాత్రం 1000% నిజం. అది అక్కడ వన్య సంపద ఉంది, అక్కడ మొత్తం జంతువులు జీవరాశులు ఉన్నాయి, ఔషధ మొక్కలు ఉన్నాయి, ఫ్లోరా అండ్ ఫౌనా అక్కడ కోకొలలుగా ఉంది. అలాంటప్పుడు ఇవాళ రోజు 400 ఎకరాలు ప్రవీణ్ గారు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటే మనకి ఇది ఏదైతే ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉందో 390 acres లో ఉంది, అది ఇంకా దీనికంటే తక్కువే. దాన్నే ఒక పార్క్, నేషనల్ పార్క్ కింద వీళ్ళు పరిగణించారు అండ్ జియో పాస్ చేశారు అప్పట్లో. అలాంటిప్పుడు ఇది 400 ఎకరాలు ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు ఏమైనా నిర్మాణాలు చేపడతామంటే ఎన్జిటి అడ్డుకుంది అప్పుడు, తెలుసు ఆ ఉదంతం మనకి. అలాంటిది ఇప్పుడు ఇది 400 acres లంగ్స్ ఆఫ్ ది సిటీ అని దీన్ని పరిగణిస్తారు. ఊపిరితిత్తులు, మన హైదరాబాద్ ఊపిరితిత్తులు లాంటిది క్లియర్ గా పేరున్నప్పుడు మీరు దీన్ని ఎలా హరింపజేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఏంటనేది నిజంగా ఇవాళ రోజు ప్రభుత్వం ఆలోచించాలి. అందులో ముఖ్యంగా స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్సే అంత కొట్లాడుతుంటే దీన్ని ఒక నేషనల్ పార్క్ కింద మీరు డిక్లేర్ చేయాలని వాళ్ళే కొట్లాడుతున్నప్పుడు, అలాంటిప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో కొట్లాడే స్టూడెంట్స్ లో 30-40% మన తెలుగు రాష్ట్రాల వల్ల అయితే మిగతా 60% వేరే ఇతర స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ భూములు కాపాడాలని కొట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది నిజమైన జీవజాతి, నిజమైన జంతుజాలం అని చెప్పేసి మనం అనుకో. ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టు ఇక్కడున్న స్టూడెంట్స్ కొందరు పొలిటికల్ పార్టీస్ కొల్లుడయ్యారని ఆ అభియోగాలు వేస్తున్నారు. మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ కొల్లుడైతే ఏమొస్తుంది? రేపు రోజు వాళ్ళు చదువులు ముగించారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, వాళ్ళకేం సంబంధం? మరి వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు ఇవాళ రోజు? అవునా కదా? ఆయన స్టూడెంట్స్ ఉద్యమం కదండి ఇవాళ రోజు, ఒక స్టూడెంట్స్ కదా, అలాంటి అడ్వకేట్లు, ఎన్జిఓస్, ఎన్విరాన్మెంటిస్టులు అందరం కలిసి కొట్లాడుతున్నాం. మేము మాకందరికి ఏముంటాయని మేము తొలి వెలుగు కూడా మొదటి నుంచి అక్కడ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసి అక్కడ వాస్తవ పరిస్థితి ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అవును, ముఖ్యంగా మీరైతే అసలు ఫస్ట్ డే 1 నుంచి ఫుల్ కవర్ చేస్తారు, అందుకే కరెక్ట్ ప్రవీణ్ గారు, మీరైతే యు ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. అయితే ఇప్పుడు ఈ ఎన్జిటికి మీరు కంప్లైంట్ చేసినారు కదా, అసలు ఒక డిస్ట్రాక్షన్ కావచ్చు, ఒక నిర్మాణాలను కావచ్చు అడ్డుకోవాలంటే, ఆపాలి అని ఆదేశించాలంటే ఎన్జిటి ఏ ఫార్ములా ఫాలో అవుతుంది? అక్కడ ఎన్జిటికి ఏం సబ్మిట్ చేయాల్సి వస్తుంది? మీరు ఏం సబ్మిట్ చేసినారు? బేసికలీ ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రవీణ్ గారు. సో ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పరంగా కానీ, ఎటువంటి వన్యప్రాణుల జీవన జాతిని హరింపజేసే విషయాల మీద కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కానీ ఉల్లంఘనలు కానీ, ఇలాంటి ఏది ప్రకృతికి సంబంధించిన ఏ దాని గురించి అయినా సరే మన ఎన్జిటిని ఆశ్రయించాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ థింగ్. సో ఇవాళ రోజు నేను ఇక్కడ ల్యాండ్ ఎవరిది అన్న దాని మీద నా ఇష్యూ కాదు, నా ఇష్యూ ఒకటే, ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. ఇట్స్ అన్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. హైదరాబాద్ ఇంకా కాలుష్య కొరలోకి నూకబడుతుంది ఇది గనక పోతే. ఈ 400 ఎకరాలు ఢిల్లీ చూస్తున్నాం, 100% ఇది మరో ఢిల్లీ అయిపోతుంది. 100% 400 ఎకరాలు పోతే వాళ్ళ రోజు ఇది మరో ఢిల్లీ అయిపోతుంది ఖచ్చితంగా. దానికోసమే నా పోరాటం. సో నేను ఖచ్చితంగా ఏం చేశానంటే వాళ్ళ రోజు ఎన్జిటిలో కేవలం ఈ పొల్యూషన్ పరంగా, ముఖ్యంగా ఈ పొల్యూషన్ ఫ్యాక్టర్స్ మీద ఎన్జిటిలో నేను ఫైల్ చేయడం జరిగింది కేసు. దాని మీద ముఖ్యంగా ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘన అయింది, ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఉల్లంఘన అయింది, అండ్ ఫారెస్ట్రేషన్ యాక్ట్ ఉల్లంఘన అయింది. ఇలా అన్ని ఏవేవి యాక్ట్స్ ఉల్లంఘన అయినాయో అవన్నిటి మీద కూడా నేను ఫైల్ చేసి ఆర్టికల్ 48A, ఆర్టికల్ 51A సబ్ క్లాస్ G, ఇవన్నీ ఉల్లంఘనలు అయినట్టుగా నేను క్లియర్ గా ఒక పిటిషన్ తయారు చేసి మొత్తం అసలు ఏమేమైనాయి, ఏ సెక్షన్ కింద ఇది వైలెన్స్ జరిగిందని చెప్పేసి మనం దీన్ని ఆపొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘన 1972 క్లియర్, అది క్లియర్ కట్ అది. దాని తర్వాత జియోలాజికల్ హెరిటేజ్ ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ కాబట్టి, సో దట్ ఈస్ దేర్. అండ్ వాటర్ బాడీ పొల్యూషన్ అండ్ డిప్లీషన్,
100% అక్కడ పీకాక్ లేక్స్ ఉన్నాయి, బఫెలో లేక్స్ ఉన్నాయి, అవి కూడా హరింపజేస్తున్నారు. లేక్స్ ప్రొటెక్షన్ అది చూసినాం ఇందాక వీడియో. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ మ్యాండేట్స్ ఏవైతే ఆర్టికల్ 48A ఇవాళ రోజు ఏం చెప్తుంది అంటే ప్రవీణ్ గారు, ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా ఒక మ్యాండేట్ ఇచ్చింది. అది ఏంటంటే అన్ని స్టేట్స్ ఎన్విరాన్మెంటల్లీ ఫారెస్ట్లని వాటిని సేఫ్ గార్డ్ చేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉంది అని చెప్పి ఆర్టికల్ 48A క్లియర్గా చెప్తుంది. అలాంటిది వాళ్ళ రోజు ఆర్టికల్ 48A ఉల్లంఘనే కదా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 51A ఆఫ్ సబ్ క్లాస్ G ఇది క్లియర్గా ఏం చెప్తుంది అంటే ఇట్స్ ఫండమెంటల్ డ్యూటీ, అంటే ప్రతి ఒక్క సిటిజన్ నైతిక హక్కు. ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు చెప్పండి. ఇవి 48A ఇది ఏం చెప్తుంది అంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఎన్విరాన్మెంట్ ని ఫారెస్ట్ అని కాపాడాల్సింది, సేఫ్ గార్డ్ చేయాలి, పర్యావరణం కాపాడాల్సింది వాళ్ళ ఖచ్చితమైన బాధ్యత అని స్టేట్ గవర్నమెంట్స్ చెప్పేది 48A ఆర్టికల్ 48A. నెక్స్ట్ ఆర్టికల్ 50 ఇది ఆల్రెడీ ఉల్లంఘించబడినట్టే 100%. ఓకే, అంటే ఆల్రెడీ అక్కడ చెట్లు కొట్టేస్తూ ఉన్నారు. అయిపోయింది 100 ఎకరాల డిఫారెస్టేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే So 50 ఉల్లంఘన 100% అక్కడ ఉల్లంఘన అది. సో నెక్స్ట్ ఆర్టికల్ 51A ఆఫ్ సబ్ క్లాస్ G 51A సబ్ క్లాస్ G. ఓకే, ఇది ఏం చెప్తుంది? ఇది ఒక ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి నైతిక హక్కు. అదేంటంటే తన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని, లేక్స్ని కానీ అన్నింటిని కానీ కాపాడే హక్కు, అది బాధ్యత అతని మీద ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్తుంది. ఓకే, సో ఖచ్చితంగా 51AG కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరులే కదా. సో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ దేశ పౌరులు, వాళ్ళ నైతిక హక్కుని వాళ్ళు ఏదైతే వాళ్ళు హక్కు కింద ఉందో అది వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. అది కూడా డెఫినెట్లీ. సో అటు పౌరుల హక్కుల ఉల్లంఘన, ఎస్, అంటే అటు రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినారు, ఇప్పటికే పౌరుల హక్కులని ఉల్లంఘించినారు, రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ఓకే, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అది క్లియర్ ఉల్లంఘన. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక కేసులో గురించి మాట్లాడుకోవాలి ప్రవీణ్ గారు. ఇది మన ఇది TN గోదావర్మన్ తిరుమల్ పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997లో. ఇట్స్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అది సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్? ఆ జడ్జ్మెంట్లో ఏముందంటే క్లియర్గా ఫారెస్ట్ అంటే ఒక గెజెట్తో మీరు రిలీజ్ చేసి పలానా ఏరియా ఫారెస్ట్ అన్నారు. అది గోదావర్మన్ TN గోదావర్మన్ తిరుమల్ పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గోదావర్మన్ జడ్జ్మెంట్ అనండి. ఓకే, గోదావర్మన్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు 1997లో ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇది. ఇందులో క్లియర్గా ఏం చెప్పబడిందంటే ఒక ప్రభుత్వం కానీ ఒక దేశ ప్రభుత్వం కానీ మీరు కేవలం ఒక గెజెట్ ద్వారానో లేకపోతే మీరు నోటిఫై చేస్తేనే అది ఫారెస్ట్ కింద పరిగణించబడదు. ఒక గ్రీన్ ఏరియా ఉండి అక్కడ వన్యప్రాణులు ఉండి ఏమైనా ఉంటే అది ఫారెస్ట్ కింద కనబడితే అది ఫారెస్ట్ ఏరియానే అనే డెఫినేషన్, ఫారెస్ట్ అనే డెఫినేషన్ టైం పీరియడ్ అంటే ఏం లేదు. అండ్ నోటిఫికేషన్ వస్తేనే పలానా గవర్నమెంట్ అది నోటిఫై చేస్తేనే అది ఫారెస్ట్ ఏరియా కింద, అది ఫారెస్ట్ ఏరియా కింద చెప్పబడదు. ఒక వన్యప్రాణులు నుండి గ్రీనరీ నుండి గ్రీన్ కారిడార్ ఉండి అక్కడ వన్యప్రాణులు పక్షుజాతులు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా అది ఫారెస్ట్ కింద డీమ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అని చెప్పి క్లియర్ జడ్జ్మెంట్ అది. అంటే ఈ జడ్జ్మెంట్ ప్రకారం చూసినా కూడా ఇప్పుడు జరుగుతున్నది డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియానే, అది ఫారెస్ట్ కింద పరిగణించు. ఈ జడ్జ్మెంట్ ప్రకారం చూస్తే ఇవాళ రోజు మన HU పక్కన చుట్టుపక్కల నీ కంచా గచ్చిబౌలి అనేది ఖచ్చితమైన ఫారెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు మనం. అది ప్రూవ్ చేస్తుంది. సో ఫారెస్ట్ ఏరియాని ఏ ప్రభుత్వానికి ప్రపంచంలో డిఫారెస్టేషన్ చేసే హక్కు లేదు. సో ఆ ఉల్లంఘన అది ఫారెస్ట్ ఏరియా డిస్ట్రక్షన్. సో దీన్ని కూడా ఉల్లంఘించాలని చెప్పొచ్చు. ఫారెస్ట్ కన్జర్వేషన్ జడ్జిమెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న జడ్జిమెంట్ ని కూడా సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉల్లంఘన ఇది. ఓకే, క్లియర్ గా. ఓకే, మొత్తానికి 4 అయినాయి ఇప్పటికే, ఇంకా ఉన్నాయి చాలా. నెక్స్ట్ అట్లానే సేమ్ ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఓకే, మనం అనుకుంటున్నట్టు ఎంతో జీవరాశులు ఉన్నాయి, 200 పైన పక్షుజాతులు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి, యాంటీలోప్స్ ఉన్నాయి, డీర్స్ ఉన్నాయి, బ్లాక్ బగ్స్ ఉన్నాయి, అక్కడ స్టార్ టోటాయిస్ ఉన్నాయి, ఇలాంటి చాలా 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 ఇంకా ఉన్నాయి. హనుమాన్ లంగూర్స్ ఉన్నాయి అక్కడ, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మరి అవన్నీ ఇంకా కోకలలు ఉన్నాయి. మరి అవన్నిటిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది కదా. మరి ఇవాళ రోజు మీరు చేసే డిఫారెస్టేషన్ వల్ల అవన్నీ ఎక్కడ పోతే చాలా చచ్చిపోతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూసాం ఒక ఫోటో, నేను ఎవిడెన్స్ లో అవి కూడా పెట్టాను. ఒక డీరు జేసీబీకి తల్లి చచ్చిపోయింది. మరి అది కనబడిన ఫోటో, ఇంకా కనబడిన ఎన్నో ఇంకా జేసీబీ తాగడికి ఇంకా ఎన్ని పక్షులు ఎన్ని జీవాలు చనిపోయాయి మనకు తెలియదు. ఆ పక్షుల చెట్ల మీద పెట్టుకుంటారు, గూళ్ళు కూడా పోతున్నాయి. మరి డెఫినెట్ గా ఇంకా రేర్ స్పీషీస్ కూడా ఉన్నాయి ప్రవీణ్ గారు. అక్కడ పక్షి జాతులు కొన్ని రేర్ స్పీషీస్ కూడా ఉన్నాయి. విద్యార్థులు చెప్పారు మన క్రమంలో వలస వచ్చిన పక్షులు ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని రోజులు ఉండి సీజన్ లో వస్తాయి, ఈ సమ్మర్ సీజన్ లో వస్తాయి. ఎందుకంటే అక్కడ పికాక్ లేక్ ఉంది, బఫెలో లేక్ ఉంది, మైగ్రేషన్స్ జరుగుతాయి కదా, వాటర్ సోర్స్ ఉంది. మరి ఇక్కడ ఇది ఇవాళ రోజు అవన్నీ ఉండటం వల్ల ఇది ఒక ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా ఇది. సో చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. ఇది గనక మనం ముడితే ఖచ్చితంగా హైదరాబాద్ చాలా కాలుష్య కొరలోకి వెళ్ళిపోతుంది. విపరీతమైన ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇప్పటికే మనం చూసాం ఎండలు, మన ఎండాకాలం ఎలా ఉంది, మే నెల రాకుండా ఎండలు ఎలా ఉన్నాయి ఇప్పుడు. ఇది గనక పోతే ఇప్పుడు నెక్స్ట్ ఆలోచించండి, నెక్స్ట్ జనరేషన్ కి అసలు ఎండలు ఎలా ఉండబోతున్నాయి, అసలు మనుషులు బతకగలుగుతారు హైదరాబాద్ లో. ఇది ఇంకో ఢిల్లీ కాదంటారా మీరు?
సో అందుకనే దీని గురించి వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘన ఒకటి అయింది ఇక్కడ. నెక్స్ట్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్, అంటే ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ప్రతి గవర్నమెంట్ ఖచ్చితంగా మీరు ఒక పలానా ఏరియాని మీరు డిఫారెస్టేషన్ కింద చేసి అక్కడ స్టేట్ డెవలప్మెంట్ కోసం వేరే వాటి కోసం మీరు అది ఆ ల్యాండ్ మీరు డిఫారెస్టేషన్ చేస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. అసలు అది చేయలే ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద ఉల్లంఘన. దాంతోపాటు ఆ ఏఏతో పాటు ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సెంట్రల్ మినిస్ట్రీకి మీరు క్లియరెన్స్ తెచ్చుకోవాలి. మీరు ఒక అప్లికేషన్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేసే ముందు సెంట్రల్ మినిస్ట్రీకి వీళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోవాలి సెంట్రల్ మినిస్ట్రీ నుంచి. ఆ పని చేశారు అసలు ఇక్కడ స్టేట్ క్లియరెన్స్ లేదు, ఏం లేదు. ఇన్ని రకాల చట్టాలు, ఇన్ని రకాల జడ్జిమెంట్లను ఇన్ని ఉల్లంఘనలు అయినాయి కాబట్టి సో డెఫినెట్గా వీటి వల్ల ఇప్పుడు అర్బన్ హీట్ ఐలాండ్ అయిపోతుంది మన హైదరాబాద్, పొల్యూషన్ పెరిగిపోతుంది. స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు ఇక్కడ మాకు ఇప్పటి వరకు వాటర్ క్రైసిస్ అనేది రాలేదు. ఈ డిస్ట్రాక్షన్ 400 డిస్ట్రాక్షన్ వల్ల అక్కడ లేక్స్ కి దెబ్బపడే ప్రమాదం ఉంది, ఫ్యూచర్ లో వాటర్ ప్రాబ్లం కూడా వస్తుంది హెచ్సియూలో అని చెప్పి చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా ప్రవీణ్ గారు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, దాని మీద ఒకవేళ ఏదైనా స్టేట్మెంట్ చేస్తే ఎట్లాంటి స్టేట్మెంట్ రావచ్చు అంటే డెఫినెట్గా ఇప్పుడు మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆల్ ఇప్పుడు నేను వాళ్ళు ఫైల్ చేసిన దానికి రెస్పాండెంట్స్ ఎవరైతే నేను ఐఏఎస్ ఏదైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఉందో తెలంగాణ ఎవరైతే వాళ్ళ గురించే కదా ఇదంతా గొడవ, వాళ్ళకి కేటాయించారు 400 ఎకరాలు వాళ్ళే ఇది ఆప్షన్కి వేస్తున్నారనే ఏదైతే ఉందో బోర్డు, ఆ టీఎస్ఐఏసీని వాళ్ళు పార్టీ చేశాను. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ని ఫస్ట్ పార్టీ చేశాను, టీఎస్ఐఏసీని పార్టీ చేశాను. దాని తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ పార్టీ చేశాను. దాని తర్వాత మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా పార్టీ చేశాను. సో వీళ్ళందరినీ నేను రెస్పాండెంట్స్ కింద పెట్టి వాళ్ళ రోజు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇప్పుడు నెక్స్ట్ సమన్స్ వెళ్తుంది, వాళ్ళు రిప్లై ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ కేసు ఫర్దర్ గా ముందుకెళ్తుంది. నేను ఈ కేసు ఫర్దర్ గా ముందుకెళ్ళి జడ్జిమెంట్ వచ్చేలా కావచ్చు, లేదంటే ఎన్జిటి స్పందించే వరకు కావచ్చు. అక్కడ ఇప్పటికే చెట్లన్నీ పోతూ ఉన్నాయి, పక్షులు చచ్చిపోతూ ఉన్నాయి, దాని నష్టాన్ని ఎలాంటి దానికి అందుకనే నేను డెఫినెట్గా ఏం అడిగాను అంటే ఇంట్రిమ్ అవి కూడా అడిగాను, నేను అప్లికేషన్స్ కూడా పెట్టి నేను అడిగింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రిమ్ స్టే ఒకటి తీసుకురావాలి అర్జెంట్గా. ఇప్పుడు జరుగుతున్న పని ఇప్పటికిప్పుడు ఆపేయాలి, ఇంట్రిమ్ స్టే తీసుకోవాలి 400 ఎకరాల మీద. ఇది అయ్యేంత ఈ కేసు ఈ సూటు డిస్మిస్ అయిన వరకు ఇంట్రిమ్ స్టే ఉండాలి, స్టేటస్ కో మెయింటైన్ అవ్వాలి. దాని తర్వాత ఈ డైరెక్ట్ రెస్పాండెంట్స్ ఎవరైతే స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇది స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారా లేదా, చేస్తే వాటి యొక్క అప్లికబుల్ లాస్ ప్రకారం మీరు ఏమేమి చేశారు అవన్నీ వీళ్ళు తీసుకురావాలి రిపోర్ట్స్. లేదంటే ఇమీడియట్ గా ఫస్ట్ కండక్ట్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వీళ్ళు చేయాలని ఎన్జిటి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ 3 and 4 నేమ్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే నేను చెప్పానో సెంట్రల్ మినిస్ట్రీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది తెలంగాణ ఎకలాజికల్ అండ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ అని ఒకటి ఉంటుంది, సేమ్ థింగ్ మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళు చేసేది. సో ఈ అసెస్మెంట్ వాళ్ళు కూడా ఒకటి కండక్ట్ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వాలి. అంటే ఈ రిపోర్ట్లు ఏవి లేకుండా ఏం లేకుండా 100% ఒక గెజెట్ కూడా సరిగ్గా వీళ్ళు ఏమి ఎక్కడ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా జేసీబీ వేసుకొని చేసేస్తుంటే మరి అది చాలా తప్పు. సో ఖచ్చితంగా ఇవన్నీ క్లియర్ వయలేషన్. సో నేను ఇవన్నీ ప్రేయర్లు అడగడం జరిగింది. ఇంకోటి డెఫినెట్ గా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే ఈ ఆక్షన్లు జరుగుతున్నాయి ఈ ఇమీడియట్ గా వాటి మీద ఏదో కన్స్ట్రక్షన్ ఏమైనా ఇలాంటివి ఏం జరగకుండా ఏ ఒకళ్ళు గెజెట్ వచ్చినా కూడా ప్రస్తుతానికి అది నల్ అండ్ వైడ్ కింద పరిగణించాలని చెప్పి అదొకటి అడిగాను నేను. దాని మీద ఏమైనా వచ్చినా కూడా అట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ క్లియర్ ఉల్లంఘన కాబట్టి ఖచ్చితంగా దాని ప్రకారంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రవీణ్ గారు నేను అట్ ద సేమ్ టైం ఏం అడిగానంటే ఒకవేళ గవర్నమెంట్ కానీ మేము ఈ పలానా ల్యాండ్ని మేము ఇది ఇక్కడ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ కింద ఏం లేదు, మేము మా డెవలప్మెంట్ వాళ్ళు కొద్దిగా పక్కకే చేసుకుంటామంటే దానికి కూడా ఒకవేళ మీరు చేసుకునేటట్టయితే క్లియర్ డిమార్కేషన్ చేయాలి. ఇప్పుడు నిన్న మనం 20% ఆఫ్ ల్యాండ్లో మేము ఎక్కువ పార్క్స్ కడతాం, అక్కడ ఈ వాటర్ సోర్సెస్ ఇదేలాగా దాని ఏమంటారు ఇంకుడు గుంటలు లాంటివి ఏర్పాటు చేస్తాం, ఎలాంటి ప్రకృతి నాశనం చేయం, ప్రకృతికి మేము ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో 20% ఆఫ్ ల్యాండ్ దీనికే వాడతాము అని చెప్పి సింపుల్ లాజిక్ చెప్తారు ప్రవీణ్ గారు. 100 ఎకరాల ఫారెస్ట్ అంత న్యాచురల్గా సంపద ఉంటే మీరు దాన్ని మొత్తం అంతా కొల్లగొట్టి 20 acres మాత్రం దానికి నేను కేటాయించి అందులో మాత్రం మంచి మంచి పార్కులు కడతా అంటే అది హాస్యాస్పదంగా ఉందా లేదా? అది డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం. డెవలప్మెంట్ కోసం నేను ఫస్ట్ నుంచి వాదించేది ఒకటే ప్రవీణ్ గారు, డెవలప్మెంట్ కోసం మీకు సిటీ చివర అందుకనే కదా వాళ్ళ రోజు సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది. జిహెచ్ఎంసీ లిమిట్స్ ఇవాళ ఎందుకు ఎక్స్పాన్షన్ అయింది? ఒక మీరు జినోమ్ వ్యాలీ షామీర్పేట వైపు చూసుకుంటే అటు సైడ్ బయోటెక్నాలజీ పార్క్లను అటు తీసుకొచ్చారు, ఐటీ పార్క్ అని ఆదిపట్ల వైపు తీసుకొచ్చారు. ఇప్పుడు వికారాబాద్ దాకా ఆదిపట్ల ఎక్స్టెన్షన్ అది ఐటీ పార్క్ అని చేశారు. మరి
ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి పటాన్చోరు దాటి అంతా కూడా పోతుంది. మరి ఇంత మీకు జిహెచ్ఎంసీ లిమిట్స్ రోజు వచ్చి మీరు పెంచుకుంటూ పోతున్నప్పుడు మీకు సిటీలో ఇంకా ల్యాండ్ దొరుకుతున్నప్పుడు అవుట్స్కట్స్ లో, అలాంటప్పుడు మీరు సిటీ సెంట్రల్ లో లంగ్స్ ఆఫ్ ది సిటీగా పేరు గాంచిన ఈ గ్రీన్ కారిడార్ మీద ఎందుకు పడ్డారు? అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ లాలుచితనం మీది లేదంటే మీరు ఒప్పుకుంటారా? రియల్ ఎస్టేట్ 100% అసలు మామూలు అంచనా ప్రకారం ఇవాళ రోజు ఈ ల్యాండ్స్ కాస్ట్ 10,000 కోట్లు అంట. మళ్ళీ దాని గురించి కదా ఇవాళ రోజు ఈ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంది. పేపర్ కంపెనీలో లేకపోతే తెలిసిన కంపెనీలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవి దారాదత్తం చేయడానికి కాకపోతే ఇవాళ రోజు హడావుడిగా వితౌట్ ఎనీ ప్రాపర్ గెజెట్, ప్రాపర్ నోటిఫికేషన్, వితౌట్ ఎనీ ప్రాపర్ క్లియరెన్సెస్, ఇవాళ రోజు నేను అవే కదా పేరుకుంది ఎన్జిటీలో, ఆ క్లియరెన్సెస్ లేకుండా మీరు డైరెక్ట్ గా వచ్చి జేసీబీలతో వచ్చి గుద్దేసి ఆ వన్యప్రాణులను చంపేస్తుంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకంత హడావుడిగా మీరు చేయాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా ఇప్పుడు హైకోర్టులో నేను ఎన్జిటీలో ఫైల్ చేశాను, అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా రేపు ఏప్రిల్ 7కి పెండింగ్ ఉంది. మరి ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉండగానే మీరు హడావుడిగా ఎందుకు చేసేస్తున్నారు ఈ పనులు? మరి దీని మీద ఆపాలి కదా. ఒక కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి పనులు కానీ చేయొద్దు కదా. 100% చేయకూడదు. ఇది కూడా ఇప్పుడు హైకోర్టును ఉల్లంఘించినట్టే అవుతుంది డెఫినెట్లీ. అంటే హైకోర్టు ఏప్రిల్ 7th రోజు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళని అడిగారు, వాళ్ళు మీరు అసలు మీ రెస్పాన్స్ ఇవ్వండి అని అడిగారు హైకోర్టులో. సో వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలి. ప్లస్ ఏప్రిల్ 7th రోజు ఒకవేళ ఇంటర్మ్ స్టే ఇస్తే హైకోర్టు ఇమీడియట్గా వాళ్ళ పనులను ఆపేసేయాలి. అట్ ద సేమ్ టైం ఈ లోపల ఎన్జిటీ వాళ్ళు కూడా వీళ్ళ మీద రెస్పాండ్ అయ్యి మీరు ఇంటర్మ్ స్టే ఏమన్నా గ్రాంట్ చేస్తే డెఫినెట్గా ఇవన్నీ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు ఆపాలి ఇమీడియట్గా. ఒక స్టేటస్కో ఇప్పటివరకు ఎలా ఉందో అలా మెయింటైన్ చేయాలి. ప్లస్ నేను చెప్తుంది నేను అదే ఇవాళ రోజు ఒకవేళ మీరు డెవలప్మెంట్ ఖచ్చితంగా ముందుకెళ్ళాలంటే మీరు సిటీ చివరిలో వాటి ప్రకారం కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ల్యాండ్లోనే మీరు చేయాలి అంటే దాని రీజన్స్ ఏంటి అండ్ డిమార్కేషన్ క్లియర్ చేయాలి. ఒకవేళ చేస్తే ఇక్కడ బఫర్ జోన్ కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎంతవరకు ఇది బఫర్ జోన్ అన్న లిమిట్స్ పోనీ మీకు పోనీ ఇక్కడ మీరు చేస్తా అంటున్నారు పని బఫర్ జోన్ ఏమన్నా చెప్పండి. మీరు హైడ్రా పేరు మీద FTL బఫర్ జోన్ అని ఇవన్నీ పెట్టారు కదా, మరి మీరే కదా, మీ గవర్నమెంటే కదా హైడ్రా పెట్టింది. మరి వాళ్ళ రోజు మీ గవర్నమెంటే మీకే వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మీరే మరి ఇవన్నీ ఎందుకు ఉల్లంఘిస్తుంది కూడా వీళ్ళే. మరి ఇక్కడ కూడా ఒక బఫర్ జోన్, ఈ గ్రీన్ కారిడార్ లో ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసి ఉన్నాయి. మరి బఫర్ జోన్ ఏమైనా క్రియేట్ చేశారా? క్రియేట్ చేసి దాని ప్రకారం చేస్తారు. మరి దాని ఒకరు క్రియేట్ చేస్తే దాని నామ్స్ కూడా మరి మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా. నేను అవే అడుగుతున్నాను, అవన్నీ కూడా మీరు పెట్టాలి ఒకవేళ చేసేటట్టయితే. అండ్ కరెక్ట్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గైడ్ లైన్స్. ఇప్పుడు ఇవన్నీ మీరు స్టేట్ డెవలప్మెంట్ కోసం, స్టేట్ కి నిధులు రావడం కోసం, స్టేట్ కి ఇంకా రెవెన్యూ తీసుకురావడం కోసం అని చెప్తున్నారు, మంచిదే, అది ఎవరు ఆపరు. కానీ ఒకవేళ చేసేటట్టయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్, స్టేట్ ఎకనామిక్ బ్యాలెన్స్ రెండు బ్యాలెన్స్ అవుతుంది కదా చేయాలి. ఇక్కడ ఎకనామిక్ కనబడుతుంది కానీ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎక్కడ కనబడుతుంది మీకు? మరి అలాంటప్పుడు మరి దీని మీద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కడ కనబడుతుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ అది కాదు కదా, అది మొత్తం జీవరాశులు అన్నిటి హరింపజేసే డెవలప్మెంట్ ఇది. అలాంటప్పుడు ఇది ఖచ్చితంగా ఉల్లంఘన. మరి అలాంటివి కూడా మీరు గైడ్ లైన్స్, నామ్స్ అన్ని మీరు క్లియర్గా పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఒకళ్ళు చేసేటట్టయితే. సో అవి అడిగాను. అట్ ద సేమ్ టైం స్టేట్ ఆఫ్ తెలంగాణకి నేను ఏం అడిగాను, ఇప్పటివరకు మీరు కూల్చారన్నారు కదా ఇందాక, అవేవైతే చెట్లు అవన్నీ ఒక్కొక్క చెట్లని రీస్టోర్ చేయాలి, ఐదర్ వీళ్ళు కూల్చిన వాటిని, లేదంటే ఒక చెట్టుకి ప్రాతిపదికన రీస్టోర్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఒక చెట్టును మామూలుగా రీస్టోర్ చేయాలంటే కూకటి వేలతో, కానీ నరికేసి అదే అంటున్నాను. సో అలాంటప్పుడు 100% అలాంటప్పుడు రీస్టోర్ చేసే ఇది లేకపోతే డెఫినెట్ గా వీళ్ళు ఒక చెట్టుకి అదనంగా 100 చెట్లు నాటాలి చెప్తుంది. అవును, 100 చెట్లు నాటాలి. లేకపోతే రీసెంట్ సుప్రీంకోర్టు మొన్న ఒక జడ్జ్మెంట్ కూడా వచ్చింది. యూపీలో ఒక వ్యక్తి రాత్రి ఒక 100 చెట్లను కొట్టేస్తే ఒక్కొక్క చెట్టుకి ₹1,00,000 కట్టమని ఇచ్చింది. ఆ విధంగా ఇలాంటి జరిమానాలు కూడా వేసి ఆ జరిమానాలు అవకాశం ఉందా ఇప్పుడు? ఇలాంటి జరిమానాలు చెప్పలేము, ఎన్జిటి వేయచ్చు, ఖచ్చితంగా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ మీద 100% అలాంటి చర్య తీసుకుంటారు. నో వన్ ఈజ్ అబౌవ్ లా ప్రవీణ్ గారు. గవర్నమెంట్ అయితే ఏంటి, మామూలు ఇండివిజువల్స్ అయితే ఎవరైనా లాకి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విత్ ఇన్ పర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విత్ ఇన్ లా ఆఫ్ ఇండియా పరంగానే వ్యవహరించుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నేను రాజుని, నేను నా ఇష్టం వచ్చిన పెత్తందారితనం చేస్తా అంటే నడవదు. ఈరోజు ఆపాలని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థుల మీద విచక్షణారహితంగా లాఠీ చార్జ్ కూడా అయింది. 100%. ఇప్పుడు రాజు కంటే బలవంతుడు అంటారు. ఇప్పుడు ఇవాళ రోజు డెమోక్రసీలో నిజమైన రాజులు ఎవరు? ప్రజలు, విద్యార్థులు, ప్రజలు, మనలాంటి వాళ్ళు అందరం. కానీ మనల్ని మన నోరు నొక్కేసి మొండోడు రాజు కంటే బలవంతుడు అయినట్టుగా ఇప్పుడు ఇవాళ రోజు మొండిగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మొండోడు అంటే ఇక్కడ ప్రభుత్వమే, వాళ్ళు మొండితనంగా చూపిస్తుంది, ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు మొండితనమే కనబడుతుంది ఇక్కడ. అదే ఇన్ని ఉల్లంఘనలు అయితేనే, ఇన్ని క్లియరెన్స్, అసలు ఏం క్లియరెన్స్ లేకుండా ఇన్ని చట్టాలు ఉల్లంఘన చేసుకుంటూ మీరు నైట్ జేసీబీలు తీసుకొచ్చి అన్ని గుద్దేస్తున్నారంటే మీది మొండితనం కదా అది? మరి ఎందుకు చేస్తున్నారు? అంతమంది గొడవలు చేస్తున్నారు, అన్ని యూనివర్సిటీస్లో ధర్నాలు చేస్తున్నారు. వేరే యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వీళ్ళకి అందరూ వస్తున్నారు, అసలు అన్ని నుంచి వస్తున్నారు. ఆఖరికి వేరే పక్క రాష్ట్రం ఆంధ్ర నుంచి కూడా సపోర్ట్ వస్తుంది వీళ్ళకి. అలాంటప్పుడు ఇవాళ రోజు వీళ్ళు ఇంత హడావడిగా యుద్ధ ప్రాతిపదిక మీద ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? అంటే ఏం ఆలోచితనం ఉంది మీకు అక్కడ? సో డెఫినెట్గా ఇవన్నీ తేలాల్సిందే. నేను అందుకని ఓన్లీ ఎన్విరాన్మెంటల్ పరంగా దీని మీద ఫైట్ చేస్తున్నాను. నేను అసలు మీ ల్యాండ్ ఓనర్షిప్ అనేది సెకండరీ, ఆ తర్వాత వేరే సూట్ వేసుకోవాలి, వాళ్ళు కొట్లాడుకుంటారు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్లీ నాకు ఎన్విరాన్మెంట్ పరంగా. ఎందుకంటే ఈ హైదరాబాద్లో పెరిగాను నేను, ఈ హైదరాబాద్ని చూసి కాలుష్య కొరలోకి నెట్టబడతామని నేను చూడలేను. దానికోసం నేను ఇవాళ రోజు పోరాటం చేస్తున్నాను. అంటే ఇప్పటికే 48A ఉల్లంఘించారు, 51A ఉల్లంఘించారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉల్లంఘించారు. EIA నో క్లియరెన్స్ లేదు. అండ్
ఇప్పటికే గోదావరి మొన్న జడ్జిమెంట్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. ఉల్లంఘించారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక ఉల్లంఘన, అంటే చట్టాన్ని, ఒక జంతు జీవజాలాన్ని కాపాడుకునే ఉద్దేశం లేక మొత్తాన్ని నాశనం చేసేలాగా చేస్తూ ఉందని చెప్పేసి దీన్ని కాపాడాలంటే ఎన్జిటి స్పందించాలని చెప్పేసి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఒక ఫిర్యాదు అయితే చేసినారు. మరి రేపు 7 తారీఖు నాడు హైకోర్టు దీని మీద ఒక ప్రకటన చేయబోతుంది, స్టేట్మెంట్ ఇవ్వబోతుంది. ఆ తర్వాత మరి ఈ కంప్లైంట్ మీద ఇంకేమైనా స్పందిస్తుందో చూడాలి. దీంతో పాటు ఇంకా చాలామంది కూడా ఎన్జిటికి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి హెచ్యూ భూముల విషయంలో ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారు. హెచ్యూ భూములు కాపాడాలని చెప్పేసి మరి ఎన్జిటి ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మిగతా కోర్టులు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఇంకా వేచి చూడాల్సిన అవసరం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.